హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు మంచి రెసిపీస్ ని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్ లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్ కి వచ్చేసాం. మరి ఉలవచారులోని సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మంచి రెసిపీస్ ని మనకు పరిచయం చేయబోతున్నారు. ముందుగా యాదగిరి గారిని ఇంట్రడ్యూస్ చేసుకుని ఆ తర్వాత ఆయన పరిచయం చేసే రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, సో మరి వాళ్ళ రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏ రెసిపీస్ ని తయారు చేయబోతున్నారు? ఈ రోజు కూడా ఉలవచారులో కొత్త వంట. ఓకే, ఇంకా ఉలవచారు యాదగిరి గారు కాంబినేషనే కొత్త వంట, కొత్త రెసిపీ, కొత్తగా చెప్పక్కర్లేదు. సో మరి ఏంటి, ఏం చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు? కరివేపాకు కోడి వేపుడు. కరివేపాకు కోడి వేపుడు. సో ఇది కూడా ఉలవచారు స్పెషలా? అంటే ఇంకా కొన్ని వంటలు ఇంకా ఇంట్రడ్యూస్ చేయకుండానే, ఓకే, అంటే రుచి చూడు ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈరోజు వాళ్ళకు చూపించిన తర్వాతనే ఈ ఉలవచారులో కొన్ని లాంచింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి కొత్త రెసిపీలను 1 వీక్గా రీసెర్చ్ చేసి ఆ స్పెషల్ అంటే రుచి చూడు ప్రేక్షకుల కోసం ఏది ఇస్తే బాగుంటుంది, ఏది తయారు చేసుకొని ఆ రుచిని ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఆ రెసిపీని తయారు చేసి మీకోసం అది సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు ఆ వంటను చూసి ఆ రెసిపీ విధానాన్ని నేర్పించి వాళ్ళు కూడా ఇంట్లో ఉలవచారులో ఉన్న ఒక కొత్త వంటను వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసుకోవడం కోసం తయారు చేసి పెట్టాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, అంటే ఉలవచారులోకి రావడానికంటే ముందే, అంటే ఆ రెసిపీ ఇక్కడ లాంచ్ చేయడానికంటే ముందే రుచి చూడు వ్యూయర్స్ కోసం యాదగిరి గారు తయారు చేయబోతున్నారట. మరి కరివేపాకు కోడి వేపుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో యాదగిరి గారిని అడిగి తెలుసుకుందామా? ఓకే యాదగిరి గారు, మరి కరివేపాకు కోడి వేపుడుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్? కరివేపాకు కోడి వేపుడుకు కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. బోన్లెస్ చికెన్ 200 గ్రాములు, కరివేపాకు పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొద్దిగా, కొత్తిమీర, గోంగూర పేస్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి తయారు చేయ విధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇందులో కూడా మళ్ళీ మనం గోంగూర పేస్ట్ చూస్తున్నాం, అంటే కరివేపాకుతో పాటుగా గోంగూర కూడా ఉంది కొద్దిగా. అంటే ఆ పులుపుదనం కరివేపాకు ఏంటంటే కొంచెం వామ్ అవుతుంది పేస్ట్ అయిన తర్వాత, ఆ పులుపు వేయడం వల్ల రెండు సమపాలుగా ఉండి ఆ రుచిని హైలైట్ అవుతుంది, బయటకు వస్తుంది. ఓకే, హైలైట్ అవుతుంది అయితే. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి కరివేపాకు కోడి వేపుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని యాదగిరి గారు చెప్పేశారు. సో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, మంచి స్పైసెస్ ఉన్నాయి. సో మరి రెసిపీ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో యాదగిరి గారు, మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలా? అవునండి, స్టవ్ వెలిగించుకోవాలి ముందు. దానికంటే ముందు మనం మ్యారినేట్ చేయడమో అదో ఏం లేదా? ఏం లేదు, డైరెక్ట్ అనమాట అన్నీ కూడా. ఎందుకంటే కొన్ని వంటలను నిజంగానే మ్యాగ్నేట్ చేసి దాన్ని ఊరించి ఒక 1/2 అవర్ ఉప్పు కారం పట్టుకున్న తర్వాత చేయాలి. కొన్ని వంటలకి ఏంటంటే డైరెక్ట్ చేస్తే దాని ఫ్లేవర్, దాని టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, వేరేలా ఉంటుంది. ఒక దేని ఫ్లేవర్ దానికి సెపరేట్ గా ఉంటుంది అంటారు, అంతే కదా? ఓకే, ఇప్పుడు ముందుగా మనం గోల్డెన్ రూల్ అన్నమాట. ఏంటది? గోల్డెన్ రూల్. గోల్డెన్ రూల్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. అవును. దెన్ ఇంకేం వేయాలి చెప్పండి? ఆయిల్. ఫస్ట్ నూనె వేయించుకొని తర్వాత నాకు తెలిసినంత వరకు ఉల్లిపాయలు వేయాలి. అయితే మీకు తెలియదు, అయితే మీరు వేయరా? నేను వేయను అట్లా. ఇప్పుడు ఏంటంటే గ్రీన్ చిల్లీ. ఓకే, సో సన్నగా పొడుగ్గా తరుక్కున్న గ్రీన్ చిల్లీ వేశారు. దెన్ ఒక కప్పెడు కరివేపాకు తీసుకుని దాన్ని కూడా వేశారు. స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి దాంట్లో ముందుగా పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు. సో రెసిపీ నేమ్ గుర్తుంది కదా, కరివేపాకు కోడి వేపుడు. కరివేపాకు వేగుతుంటే ఆ ఫ్లేవర్ అసలు సూపర్ ఉంటుంది కదండి, నాకైతే చాలా ఇష్టం. అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పకోడీ వేసుకొని తింటే సూపర్, నోరు ఊరిపోతుంది. ఉల్లిపాయ వేసాం, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ మూడు కొద్దిగా వేగిన తర్వాత, ఓకే, ఇదేమైనా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా? లేదు, కొంచెం ఉల్లిపాయలు మొత్తం గోల్డ్ కాకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఉల్లిపాయలు వేగినాయి కదా. ఓకే, ఇప్పుడు మనము చిటికెడు పసుపు. ఓకే, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా పసుపు యాడ్ చేసుకోవాలి. అవును. ఓకే, ఈ పసుపు వేసుకున్నాగానే
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే మనకు చికెన్ ముందుగానే బోన్లెస్ చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఓకే. మామూలుగా ఏంటంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కలవగానే వాటర్ వదులుతుంటుంది కాబట్టి చిట్టపట్టలు ఆడుతూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. అవునండి. దీంట్లో ఇది ఎలా ఉంటుంది, స్పైసీగా ఉంటుందా లేకపోతే స్పైసీ రెసిపీ అండి. సో చపాతీ కాంబినేషన్ బాగుంటుందా, రైస్ లోకి బాగుంటుందా? అంటే రెండిట్లో చపాతీలో తినొచ్చు, రైస్ అందులో ప్లెయిన్ రైస్తో పాటు కలుపుకొని తిన్నా, బగారా రైస్తో కలుపుకొని తిన్నా. ఓకే. అంటే వేపుళ్ళు జనరల్ గా మనం స్టార్టర్స్ లానో లేకపోతే చపాతీ అంటే ఇది కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా, అంటే కొంచెం గుజ్జుగా ఉంటుంది, వెట్ మరీ అంత డ్రై కాకుండా. ఓకే ఓకే. ఇప్పుడు చిల్లీ పేస్ట్. ఓకే. ఈ చిల్లీ పేస్ట్ లో ఏమేమి యాడ్ చేశారు ఒకసారి ఇవ్వండి నాకు. ఓన్లీ చిల్లీ పేస్ట్. అవునా, ఇట్లా ఉంటుందా ఓన్లీ చిల్లీస్ తో? అవును. ఓకే. ఏదో నువ్వులు కానీ పల్లీలు కానీ కలిపితే ఎట్లా ఉంటుందో అట్లుంది ఇది, అదే కదా? అంటే దాంట్లో కూడా కొంచెం చిన్న చిట్కా ఉంది. చెప్పండి మరి చిట్కా, లేకపోతే మరి రెసిపీ అందరికీ ఒకటేలాగా రాదు కదా. ఆ చిట్కా ఏంటంటే నూనెలో ఫస్ట్ చిల్లి మిర్చిని ఏదైతుందో నూనెలో గోలించి ఓకే కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ఓ వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి ఈ రెసిపీకి ఈ ఇంగ్రీడియంట్ కూడా మెయిన్ ఇంగ్రీడియంటే ఇది ఏంటంటే పచ్చిమిరపకాయల ముద్ద. పచ్చిమిరపకాయలని ఫస్ట్ కొద్దిగా నూనెలో వేయించి ఉప్పు వేసి కనుక మిక్సీ పడితే మీకు ఇంత సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఎందుకు అలా చేయాలి అంటే చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ. ఓకే. ఎందుకు అంటే దాంట్లో డైరెక్ట్ పచ్చికాయల పేస్ట్ను వేస్తే విపరీతమైన ఘాటు ఉండి టేస్ట్ను డామినేట్ చేస్తుంది. అంటే పచ్చికాయల కారం డామినేట్ అవుతుంది, రుచి రానిది బయటికి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని పవర్ అనేది తగ్గి ఎంత స్పైసీ కావాలో ఆ స్పైసీ బయటకు వస్తుంది. అవును, కరెక్ట్ కదా. ఏదైనా కొంచెం బాగా స్పైసీ ఉన్నదాన్ని కనుక మనం నూనెలో వేయిస్తే అది దాని స్పైసీనెస్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఈ రెసిపీకి ఎంతైతే మనకి కారం అవసరమో అంత కారం మాత్రమే మనకి బయటకు వస్తుంది కాబట్టి దీంతో నా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ పచ్చిమిరపకాయల ముద్ద వాడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పచ్చిమిరపకాయల్ని ఫస్ట్ నూనెలో వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా నీట్గా గుజ్జులాగా తయారు చేసుకోవాలి, ఒక మంచి ముద్ద పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అది మనం ఇప్పుడు యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇది గోంగూర పేస్టేనా? కాదండి, కరివేపాకు పేస్ట్. ఇది కరివేపాకును నూనెలో దీన్ని కూడా వేయించి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, సెపరేట్ గా చేసుకోవాలి. పచ్చిమిరపకాయల ముద్ద సెపరేట్ అండ్ కరివేపాకు పేస్ట్ సెపరేట్. ఇప్పుడు ఏంటంటే ఈ పేస్టును మనము దీంట్లో మనకు నచ్చినంత, అంటే మనకు సరిపడా క్వాంటిటీకి సరిపడా ఈ పేస్టును వేసి ఒక రౌండ్ మళ్ళీ ఒక్కసారి స్టిర్ చేస్తారా? అంటే ఒకసారి కలుపుకోవాలి. ఇది అంటే పీస్ వేసుకు పట్టుకునేటట్టుగా ఈ విధంగా మొత్తం ఆ పేస్ట్, ఆ కరివేపాకు పేస్ట్ మనకు ఈ చికెన్ ముక్కలకు మంచిగా పట్టుకునేలాగా. ఇప్పటి వరకు మనం కారం యాడ్ చేయలేదు, ఉప్పు యాడ్ చేయలేదు. కారం యాడ్ చేసాము, ఉప్పు యాడ్ చేయలేదు. ఓకే, కారం అంటే పచ్చిమిరపకాయల ముద్ద వచ్చింది అంతే. మనం ఈ రెడ్ కలర్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయలేదు, దీనికి అవసరం లేదా? దీంట్లోకి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనము దీంట్లో పులుపు కావాలి. ఓకే. ఏం చేయాలంటే దీంట్లో రెగ్యులర్గా మామూలుగా మనం నిమ్మకాయ పిండుతూ ఉంటాం. దీంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూర కట్ట. ఓకే. గోంగూర కట్టను దీంట్లో. గోంగూర కట్ట అంటే ఏంటి? గోంగూర కట్ట అంటే గోంగూరను పేస్ట్ చేసి దాన్ని బాగా ఉడికించి ఆ పేస్ట్ను దీంట్లో వాడుతున్నాం. దాని పేరు గోంగూర కట్ట అంటాం. అంటే చింతపండు పులుపు పోసుకోవచ్చు, లేదా నిమ్మకాయ నీళ్లు పోసుకోవచ్చు. దీంట్లో స్పెషల్ ఏంటిదంటే ఈ గోంగూర కట్ట దీంట్లో యాడ్ చేయడమే దీంట్లో స్పెషల్. ఓకే ఓకే. సో అన్ని కూడా చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి దీంట్లో. అంటే కొంచెం శ్రద్ధగా పద్ధతిగా చేస్తున్నారు ఇక్కడ యాదగిరి గారు. ఎందుకంటే సో ఇప్పుడు ఏమేమి యాడ్ చేసాం దీంట్లో? గోంగూరలో ఓన్లీ గోంగూరని అండి. గోంగూరని కూడా నూనెలో వేయించాలా, అవసరం లేదా? నూనెలో వేయించుకోకూడదు, మామూలుగా ఉత్తగా నార్మల్ గా ఉడికించుకోవాలి, ఉడికించి పేస్ట్ చేయాలి. దానికి ఏం యాడ్ చేయదు ఇంకా. ఓకే, బాగా ఉడికించుకోవడం వల్ల ఆ పులుపుదనం అంతా దాంట్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే. దీంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనకు ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్. అంటే ఇక్కడ మనం చేసే వంటల్లో ఏవి కెమికల్ లేకుండా నీట్గా అంత న్యాచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేస్తున్న కొత్తిమీర రెసిపీ ఇది. కొత్తిమీర వేసి చివరగా
దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనకి రుచికి. ఉప్పు లాస్ట్లో వేయాలి. ఓకే, చివరగా ఉప్పు వేసుకుంటే ఈ అరోమా అనేది మనకి ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు అంటే ఉప్పు మరి పడుతుందా దానికి లాస్ట్ లో వేస్తే? పట్టుకుంటుందండి. ఓకే. సో ఉలవచారు స్పెషాలిటీస్ అయితే మాకు అన్ని బాగా తెలుసు. మీరేమో ఇందులో సెలబ్రిటీ షెఫ్ అండ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ కదా. సో ఎట్లా ఉంటుందంటారు ఇక్కడంతా మెనూ కానీ, లేకపోతే మీరు అసలు ఇక్కడ ఎటువంటి రెసిపీస్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు? అసలు యాక్చువల్గా ఏంటంటే మేము ఉలవచారు ఓపెనింగ్ కాకముందు మేమందరం కలిపి ఏం చేసామంటే ఇక్కడ ఒక కొత్త ట్రెండ్ను సృష్టించాలి. అంటే అతిథి దేవో భవ అన్న ఆచరణకు మేమేం చేసామంటే వినయరెడ్డి గారు, రవిరాజు, విజయరెడ్డి అందరం కలిపి మేము ఏం చేసామంటే ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తే ఏం బాగుంటుంది, అతిథులకు మేము ఏ విధంగా మేము అందించగలుగుతాం. ఎందుకంటే పురాణ కాలంలో అతిథికి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అతిథిని అసలు యాక్చువల్గా ఫ్యాషన్ అయిపోయి మర్చిపోయాం. ఈ కంప్యూటర్ యూజం ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల అతిథికి ఆ రెస్పాన్సిబిలిటీ పోయింది. ఎందుకంటే వేదాలు మనకు చెప్తున్న మాట ఏంటంటే ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, గురుదేవోభవ. అంటే ప్రధాన కర్తవ్యంగా అతిథిని గౌరవించమని చెప్తున్నాం ఈ మన వేదాలు, మనం అవి మర్చిపోయాం. కాబట్టి మళ్ళీ మేము ఆ ట్రెండ్ను సృష్టించాలని మా టీం అంతా, ఉలవచారు టీం అంతా కలిసి ఒక ఆచరణ పద్ధతిగా ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచనతోటి ఉలవచారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రెసిపీలు కూడా బయట ప్రతి జాగల బిర్యానీ ఉంటుంది, దమ్ బిర్యానీ, లేదా పన్నీర్ బటర్ మసాలా, లేదా చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఇవి ఏ హోటల్లో పోయినా అవే. ఇలాంటి మెనూ కాకుండా అవుట్ ఆఫ్ ద మెనూ ఏదైనా సరే అవుట్ ఆఫ్ ద మెనూ పెట్టాలని చెప్పేసి నేను అంతకుముందే ఉలవచారుకు రాకముందే నేను చాలా రకరకాల ప్రయోగాలు చేసి పెట్టుకున్నాను. ఓకే, దీనికి సంబంధించి ఏమైనా మీరు సర్టిఫికెట్ కోర్స్ లాంటివి చేశారా? వంటలకు సంబంధించి మీ ఓన్ నా ఓన్ క్రియేటివిటీస్ ఆఫ్ ద రెసిపీస్. ఓకే, నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నేను తిరిగిన జర్నీ, నేను తిరిగిన రీసెర్చ్, నేను ఫుడ్ మీద 9 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. ఓకే, ఏ ఫుడ్ వల్ల ఏ క్యాలరీస్ వస్తాయి, ఏ ఫుడ్ వల్ల ఏ విటమిన్స్ వస్తాయి, న్యూట్రిషన్స్ ఎలా ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఏంటి, అంటే హెల్త్ను చెడగొట్టే ఏ రెసిపీస్ అయినా సరే దాన్ని అవాయిడ్ చేసి ఒక కొత్త వంట. అంటే ఇక్కడ ఉలవచారులో మనకి ప్రిజర్వేటివ్స్ వాడని రెసిపీస్ అవైలబుల్ గా ఉంటాయి 100%. ఓకే, 100%. కలర్స్, అజినమోటో, కలర్స్, ప్రిజర్వేటివ్స్ సంబంధించిన ఏవి ఉండవండి. ఎందుకంటే ఫస్టే మేము ఇన్స్టెంట్గా అతిథిని గౌరవించే పద్ధతిగా మేము తయారు చేశారు కాబట్టి మేము అలాంటి ఏవైనా సరే అలాంటి మెటీరియల్ లోపలికి అలౌటే లేదు, యాక్సెప్ట్ చేయను ఫస్ట్. సెకండ్ ఎందుకంటే ఆ మంచి మెటీరియల్ లోపలికి వచ్చినప్పుడు మంచి వంట తయారవుతుంది. మనం ఏదో బిజినెస్ను ఫ్యాషన్గా చేయడం కంటే ముందు సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో. అంటే వీళ్ళు కమర్షియల్ గా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ గా, అట్ ద సేమ్ టైం బిజినెస్ ఇస్ బిజినెస్, సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తున్నారు కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు చక్కగా. దీని అంటే ఉలవచారును మనం హాయిగా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. యాదగిరి గారు, మన రెసిపీ బాగా చక్కగా ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్, కొత్త కరివేపాకు అన్ని కలిపి మంచి గుజ్జుగా దానికి పట్టుకుంది. చూస్తేనే ఎప్పుడు తినాలి అనే టెంప్టింగ్ అయితే కనబడుతుంది. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేనైతే ప్రెసెంట్ అయితే వెజిటేరియన్. ఓకే, వెజిటేరియన్ అయి ఉండి అంత టెంప్టింగ్ గా ఉంది అని చెప్తున్నారు, చూసారా? సో నాకు ఎట్లా ఉండాలి, నేనేమో నాన్ వెజిటేరియన్. అంటే నేను చెప్పే మాట నీకు టెంప్ట్ అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే ఓకే, సో అయిపోయినట్టేనా రెసిపీ అంతా? ఇదంతా బాగా నీకు చక్కగా ఇంకొంచెం డ్రై అవ్వచ్చా? ఇంకా కొద్దిగా వేగొచ్చు. ఓకే, ఈ లోపు మనము దీనికి కొంచెం కొత్తిమీర వేసి దీన్ని సర్వింగ్ ప్లేట్ మనం గార్నిష్ చేసుకుందామా ఈ లోపు, ఇది వేగే లోపు? అవును. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మంచి ప్లేట్ బాగుంది కదా, షిప్ ఆకారంగా ప్లేట్ తీసుకొచ్చాము. ఓకే, ఉలవచారులో ఏది ముట్టుకున్నా సంథింగ్ డిఫరెంట్, స్పెషల్. ఇక్కడ కరివేపాకు, కోడి వేపుడు మనిషిని వేయించే విధానంగా టెంప్టింగ్గా, చాలా రుచికరంగా ఆ ఫ్లేవర్ అరోమా అయితే అదిరిపోతుంది. మరి ఇక్కడ చేస్తే మాకే ఇంత టెంప్టింగ్ ఉంటే మీకు చూసే వాళ్ళకి ఇంకెంత టెంప్టింగ్ ఉందో. వాళ్ళు నెక్స్ట్ వెళ్ళి చేసుకోవడమే ఆలస్యం. ఇక కరివేపాకు అయితే రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటుంది మనకి. ఎవ్రీ సండే ఆల్మోస్ట్ చికెన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్, రెగ్యులర్ రెసిపీస్ తయారు చేసుకునే బదులు ఇట్లా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఉలవచారు రెస్టారెంట్లో మనకి సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు చక్కగా వెరైటీ ఆఫ్ రెసిపీస్ పరిచయం చేస్తున్నారు కదా, అవన్నీ కూడా చక్కగా మీ ఇంట్లో ట్రై చేయండి.
మంచిగా మీ వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచండి, వాళ్ళకు కూడా మంచి రెసిపీస్ని పరిచయం చేయండి. ఓకే ఓకే రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. నేను ముందే చెప్పాను ఏమనంటే కొంచెం అంత డ్రైగా ఉండదు, కొంచెం ముద్దలాగా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటేనే బాగుంటది కదా, మరి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మామూలుగా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా దీని ఇలా ఈవెన్ తినచ్చు అబ్బా అన్నట్టుగా మనం చూసుకుంటే బా సూపర్గా ఉంటుంది. ఓకే చూసారు కదా, నేను ముందే చెప్పాను అంత డ్రై కాకుండా. కాదు, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ముద్ద వేసాం కదా, మళ్ళీ అన్ని పచ్చిమిర్చి వేస్తే కారం ఉండదా? ఉండదండి, దానికి సరిపడా వేస్తాం కదా. అందుకే ఆ కారాన్ని తగ్గించడం కోసమే మనం పులుపు వాడాము, సమపాలుగా చేయడం కోసం. మిరపకాయలను ఫస్ట్ నూనెలో గోలించి పేస్ట్ చేసి ఈ రెండు ఉండడం వల్ల సమపాళ్ళలో ఉంటుంది. ఓకే, ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా పర్టికులర్గా. ఓకే, నిజంగా చాలా బాగా వచ్చిందా? సూపర్. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉందండి. మరి యాదగిరి గారు అయితే ఊరిచ్చేస్తున్నారు సూపర్గా ఉంది అని. సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. మరి ఇప్పుడు మనము దీన్ని చిన్న ఉల్లిపాయతో గార్నిష్ చేద్దాం. ఓకే, సైడ్లో కొంచెం ఉల్లిపాయ పెట్టేసి రింగ్ ఆనియన్స్ అంటారా వీటిని? రింగ్ ఆనియన్స్ కొద్దిగా పెట్టి ఇలా ప్రజెంటేషన్ చేసి తింటే ఉంటుంది, వా అనిపించేలా ఉంటుంది. మరి ఇంత చక్కటి రెసిపీ ఇక్కడ గోంగూర కోడి వేపుడు సిద్ధంగా రెడీ అయిపోయి నా చేతిలో ఉంది. అక్కడ నుంచి మర్చిపోయా, కరివేపాకు కోడి వేపుడు రెడీ అయిపోయి నా చేతిలో సిద్ధంగా ఉంది. నా అరోమా మాత్రం టెంప్టింగ్ చేస్తుంది. అక్కడ ఆమె ఎప్పుడు తినాలని చెప్పేసి ఆమె నోరు ఊరుతుంది, నాకు అర్థమైపోయింది. సో వ్యూయర్స్, ఒక్క విషయం అయితే, ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఎట్లా ఉంటుందంటే ప్రొసీజర్ నేను చెప్తూ ఉంటాను కదా, మీకు రెసిపీని తీసుకొని టేస్ట్ చూడడానికంటే ముందు నేను ప్రొసీజర్ చెప్పడం మానవాయితీగా వస్తుంది కదా, అలా కాకుండా ఇవాళ యాదగిరి గారే మీకు రెసిపీ కూడా చెప్పేస్తారు, ప్రొసీజర్ అంతా. ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఓకే, ఇక్కడ కరివేపాకు కోడివేపుడు రెడీ అయిపోయింది. మరి దీన్ని తయారు చేయ విధానం మరొకసారి క్లుప్తంగా చూద్దాం. చికెన్ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణీ తీసుకొని నూనె వేసి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. మరి కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి కరివేపాకు పేస్ట్ ముద్దలు వేసుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత పుంటికూరతో మనము గోంగూర పేస్ట్ చేసుకున్నాం, ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని మరి కాస్త వేగిన తర్వాత లాస్ట్కి చివరగా ఉప్పు, ధనియాల పొడి రెండు బాగా వేసి ఇంకా కాస్త మగ్గినాక గుజ్జుగా, అంటే గుజ్జు కర్రీ కాకుండా వేపుడులాగా కాకుండా మధ్య రకంగా వచ్చిన తర్వాత ఇగురు అంటాం, కోడి ఇగురు, ఆ ఇగురులాగా వచ్చిన తర్వాత అది తీసి బౌల్లో సర్వీస్ చేసుకొని ఉల్లిపాయతో గార్నిష్ చేసుకొని ఎమ్మీగా లాగిచ్చేస్తే అదిరిపోయే టేస్ట్ మీ ఇంట్లో. ఇక్కడ కరివేపాకు కోడి వేపుడు ఇక్కడ వేగి సిద్ధంగా ఉంది. అక్కడ నోరు ఊరిపోతుంది స్వాతి గారికి. దీని రుచి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో మరి ఇంత వేడిగా ఉండి ఇంతగా ఊరిస్తున్న మరి ఈ కరివేపాకు కోడి వేపుడు, నాకు వేపుడు కంటే కూడా దీన్ని ఇగురు అంటేనే బాగుంటుందేమో అనిపిస్తోంది. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. కరివేపాకు, పచ్చిమిర్చి, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ అన్నీ కూడా చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్ వాడిన తర్వాత బాగాలేకుండా ఉంటుందా? రుచిగా లేకుండా చాలా టేస్ట్గా ఉందండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, రుచులన్నీ కూడా పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతున్నాయి. తింటూ ఉంటే కూడా ఆ టేస్ట్ ప్రతి ఒక్కటి తెలుస్తోంది. అండ్ ఈచ్ బైట్లో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఫస్ట్ బైట్లో కారం తెలిసింది, ఫస్ట్ కొరకగానే కారం తెలిసింది, ఆ తర్వాత కొంచెం ఆ గోంగూర ఫ్లేవర్, తర్వాత కరివేపాకు ఫ్లేవర్, పచ్చిమిర్చిని నూనెలో వేశారు కదా, ఆ స్పైసీనెస్ ఎక్కడ కనిపించట్లేదు. అంటే మనకు ఎంత అవసరమో అంతే ఉంది. ఈవెన్ మనం అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. అంటే మనం అన్నంలోకి కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటాం కదా, అలా కాకుండా ఇది చపాతీకి కనుక తింటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కారం లేకుండా కమ్మగా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మంచి రెసిపీ పరిచయం చేశారు యాదగిరి గారు.
సో యాదగిరి గారు చాలా అంటే మీరు ఎంతైతే ఊరిచ్చారో అవును. అదంతా పర్ఫెక్ట్గా తెలిసిపోయింది. అంటే ఒక్క బయట ఒక్క చికెన్ ముక్క చిన్నది తీసుకొని తింటుంటేనే మీరు చెప్పిన రుచులన్నీ కూడా దాంట్లో తెలిసిపోయాయి. చాలా ఎమ్మిగా ఉంది. అండ్ అలా సాఫ్ట్గా నేను అనుకున్నాను చికెన్ని మనం మ్యారినేట్ చేయలేదు కదా, జనరల్గా మ్యారినేట్ చేస్తే అది నాని ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. ఇది ఉడుకుతుందా లేదా అని నాకు ఒక చిన్న డౌట్ ఉండే, అట్లా ఏం లేదు. చాలా అంటే సాఫ్ట్గా అయిపోయింది చికెన్ కూడా. కొరకగానే వెంటనే కరిగిపోయింది. అవన్నీ కూడా చక్కగా సరిపోయింది. అంటే కరివేపాకు పేస్ట్ కానీ అలాగే గోంగూర పేస్ట్ కానీ అన్ని కూడా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఒక హాఫ్ అన్ అవర్ మగ్గబెట్టి తీసి ఉడికించేటప్పుడు పచ్చి చికెన్ వేస్తే ఇంకేమైనా తేడా వస్తుందేమో డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంట్లో మనం ఏదైతే పులుపు ఎందుకు వాడాము అంటే ఆ పులుపు ద్వారా దాంట్లో ఉన్న పవర్ చికెన్ తొందరగా మ్యాగ్నెట్ అయిపోతుంది అన్నమాట. అందుకే అక్కడ పులుపు వాడి దాంట్లో ఆ సాఫ్ట్నెస్ రావడం కోసం పులుపు వాడాం. అండ్ ఈవెన్ ఉప్పు విషయంలో కూడా నాకు కొంచెం డౌట్ అనిపించింది, వెదర్ అంటే లాస్ట్లో వేసాం కదా ఉప్పు సరిగ్గా పడుతుందా లేదా ముక్కకి అని. అట్లా ఏం లేదండి, చాలా టేస్టీగా ఉంది. అంటే మనకు యాదగిరి గారు ఎలా అయితే రెసిపీ ప్రిపేర్ చేశారో అలాగే తూచా తప్పకుండా మీరు కూడా చేయండి. అట్లా అయితేనే మీకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి టేస్ట్ రిజిస్టర్ అవుతుంది, కరెక్ట్గా ఆ రెసిపీ అలా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, మంచి రెసిపీ పరిచయం చేసినందుకు. మా వ్యూవర్స్ అయితే చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ రెసిపీ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఉలవచారు రెస్టారెంట్లోని సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మనకి చక్కటి రెసిపీ తయారు చేసి చూపించారు. కరివేపాకు కోడి వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.